హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో వెంకటపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాము. ఈ కాంపౌండ్లో ఇక్కడైతే మనకి ఈ భారీ మంచినీటి వాటర్ ప్లాంట్ అయితే మనకు కనిపించిందండి. నేను రాజధాని అమరావతిలో ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ ఇలాంటివే వాటర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. వీటి యొక్క వివరణ ఏంటి మొత్తం తెలుసుకొని మీకు తెలియజేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేయడం జరిగిందండి. మనం ఇక లేట్ చేయకుండా ఈ వివరాల్లోకి వెళ్దామండి. 2014-2019 మధ్య కాలంలో రాజధాని అమరావతిలో వెంకటపాలెం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూత ప్రాకారంలో ఈ యొక్క వాటర్ ప్లాంట్ని అయితే నిర్మాణం చేశారండి. ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్మాణం జరిగినటువంటి వాటర్ ప్లాంటు. ఇది ఆర్ఓ వాటర్ ప్లాంట్ అండి. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా రాజధాని అమరావతిలో ఉండేటువంటి మొత్తం 29 గ్రామాలకి ఇదిగోండి ఈ విధంగా వాటర్ ట్యాంకర్ ద్వారా నీటినైతే పంపింగ్ చేస్తూ ఉంటారు. అలాగే మొబైల్ వాటర్ యూనిట్లు కూడా 29 గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ట్యాంకర్ ద్వారా ఈ శుద్ధి చేయబడినటువంటి వాటర్ని ఆ యూనిట్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి 6,000 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఈ విధమైనటువంటి స్టీల్ ఏదైతే వాటర్ స్టోరేజ్ యూనిట్ ఉందో ఆ యూనిట్లోకి వాటర్ని అంతా కూడా పంపింగ్ చేసి అక్కడి నుంచి ఇక ప్రజలందరికీ కూడా మంచినీటిని ఒక్కొక్క 20 లీటర్ల క్యాన్కి ఈ ప్లాంట్లు పెట్టిన కొత్తలో నిర్మాణం చేసిన కొత్తలో ₹2కే 20 లీటర్ల క్యాన్ వాటర్ అయితే ఇచ్చేవారంటండి. ఇక ఇప్పుడు ₹5కి ఒక్కొక్క క్యాన్ అయితే విక్రయించడం జరుగుతుంది అని మనకైతే చెప్పారండి. మనం వెంకటపాలెం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ శుద్ధి కేంద్రంలో ఉన్నామండి. వాటర్ ఫిల్టర్ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ రివర్స్ ఓస్మాసిస్ అనే పద్ధతిలో వాటర్ని అయితే ఫిల్టర్ చేస్తారు. అంతేకాకుండా ఆల్ట్రా ఫిల్టరేషన్ పద్ధతిలో కూడా ఇక్కడైతే వాటర్ని ఫిల్టర్ చేసి ఆ ట్యాంకులు మనకు చూపించాం కదండి, ఆ ట్యాంకుల ద్వారా వాటర్ని అయితే పంపించి వేస్తారు. ఇది చాలా పెద్దదండి, మనం చూడొచ్చు. ఫిల్టరింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు, రాజధాని అమరావతిలో వెంకటపాలెం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కరకట్టకి దగ్గరలో ఉంటుంది, కృష్ణానదికి చాలా దగ్గరగా ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వాటర్ ప్లాంట్ కోసం నీటిని కృష్ణానదిలోంచి తీసుకుంటారా అనే డౌట్ మనకు రావచ్చు. కానీ రెండు విధాలుగా గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గినప్పుడు కృష్ణానదిలో నుంచి వాటర్ తీసుకొని ఫిల్టర్ చేసి ప్రజలకైతే అందిస్తారు. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ కూడా బోరు ద్వారా తీసుకొని ఇక్కడైతే ఫిల్టర్ చేస్తారని మనకైతే తెలియజేస్తున్నారండి. ఇదంతా కూడా మనం క్లియర్గా చూడొచ్చు లోపలికి వెళ్ళి. అంతేకాకుండా రాజధాని అమరావతిలో 29 గ్రామాల్లో వాటర్ యూనిట్లు, మొబైల్ వాటర్ యూనిట్లు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఒక రెండును కూడా మనం చూద్దాము. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చండి. 2017 జూన్ 20న ఈ యొక్క ప్లాంట్ని అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నారా లోకేష్ గారు, నారాయణ గారు ఈ విధంగా అప్పుడైతే ప్రారంభించడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరాయంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితే, ఈ వాటర్ ప్లాంట్ అయితే నిరంతరాయంగా పనిచేస్తూనే ఉందండి. మొత్తం చూడొచ్చు 3 స్టోరేజ్ ట్యాంకులు అయితే ఉన్నాయి. సుజల ఇంత మాత్రమే కాదండి, మనకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా 2014-2019లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గర అన్ని ఊర్లలో కూడా మనకు తెలిసినటువంటి చాలా గ్రామాల్లో కూడా ₹2కే 20 లీటర్ల క్యాన్ అయితే వాటర్ టిన్ అయితే ఇచ్చేవారు, నీరైతే ఇచ్చేవారు. ఇక్కడ మనం రాయపూడి దగ్గర ఉన్నటువంటి మొబైల్ వాటర్ యూనిట్ దగ్గరికి రావడం జరిగిందండి. ఇది ఈ విధంగా ఉంటుంది. రాజధాని అమరావతిలో 29 గ్రామాల్లో కూడా మనం ఇలాంటివి చూడొచ్చు. ఇదిగోండి ఈ విధంగా ట్యాంకర్ల ద్వారా వచ్చినటువంటి నీరు ఈ ట్యాంకులోకి పంపింగ్ చేస్తారు. ఇక్కడ మొత్తం 6,000 లీటర్ల నీటి కెపాసిటీ అయితే ఉంటుందండి. ఇక్కడ మొత్తం ఆల్ట్రా వయోలెట్ ఈ పద్ధతిలో నీటిని చాలా పద్ధతిగా నిల్వ చేస్తారు. నిల్వ చేసి ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే ₹6-7కి 20 లీటర్ల క్యాన్ని విక్రయిస్తున్నాము అని అయితే మనకైతే క్లియర్గా తెలియజేశారండి. చూసారా, స్వచ్ఛమైన మంచినీటిని ఇవ్వడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనకైతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది.
రాయపూడి గ్రామంలో ఉన్నటువంటి ప్లాంట్ ఇది. అంతేకాకుండా మనం తుళ్ళూరులో ఉన్నటువంటి యూనిట్ దగ్గరికి కూడా వెళ్దామండి. తుళ్ళూరు లాంటి పెద్ద పెద్ద గ్రామాలలో 2 యూనిట్లు కూడా ఉన్నాయండి. మనం ప్రస్తుతానికైతే ఒక యూనిట్నే చూద్దాము. ఇది రాయపూడి గ్రామము. ఇప్పుడు మనం తుళ్ళూరు దగ్గరికి వచ్చాము. ఇది తుళ్ళూరులో ఉన్నటువంటి వాటర్ యూనిట్. ఇక్కడ కూడా సేమ్ పరిస్థితులే ఉంటాయండి. చూశారు కదా, ఈ విధంగా రాజధాని అమరావతిలో మంచినీటిని పంపిణీ చేయటమే ప్రధాన లక్ష్యంగా ఈ ఎన్టీఆర్ సుజలా పథకం అయితే అమలవుతూ ఉందండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ అప్డేటు. అందరికీ మరొకసారి నమస్కారాలు.